తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఈసారి వాడివేడిగా చర్చలు జరగగా అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ఈసారి 82 గంటల 47 నిమిషాలు సభ జరగగా ద్రవ్య వినిమయ బిల్లు సహా మొత్తం 10 బిల్లులు ఆమోదం పొందాయి. ఒక బిల్లుని సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది శాసనసభ. As on 30/3/2026, INC 66, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Now, with the consent of the House, I urge the House sine die. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు. తిరుపచారి. సంధ్య, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమైనాయి. ఆ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతే ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ తర్వాత 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3,24,234 కోట్లను కొత్త తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27 గాను ప్రవేశపెట్టింది. ఈ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికార పక్షం మొత్తం పూర్తిగా చర్చల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా అనేక అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. ఒకవైపు ఈ చర్చలో ప్రధానంగా అనేక అంశాలు ప్రస్తావన వచ్చినాయి. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయకుండా ఈ బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయలేదంటూ కూడా వాళ్ళు విమర్శించారు. ఇది చెవులో పూలు పెట్టే బడ్జెట్ తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శించిన వైనం ఏర్పడింది. మరొక వైపు వివిధ అంశాలు, వ్యక్తిగత అంశాలు కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లేవనెత్తింది. అదేవిధంగా పలు సందర్భంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు వాకౌట్ చేశారు. ఇటు బీజేపీ, ఎంఐఎం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపు నిలదీసిన పరిస్థితి ఉన్నాయి. మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ముగిసిపోయాయి, నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల సందర్భంగా మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు నడవగా 82 గంటల 47 నిమిషాల పాటు కొనసాగాయి. ఇందులో 11 బిల్లులను ప్రవేశపెడితే 10 బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ద్రవ్య వినిమయ బిల్లులు కూడా ఈ రోజుకు 2 సభల్లో ఆమోదం పొందుతున్నాయి. ఇప్పటికే శాసనసభలో ఈ ద్రవ్య వినిమయ బిల్లు 1, తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు 2 ఆమోదం లభించింది. ఇక శాసన మండలిలో కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఆమోదం పొందబోతుంది. మొత్తానికి ఇటు ఈ సమావేశాల సందర్భంగా ప్రధానంగా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 66 మంది సభ్యులు పాల్గొని చర్చలో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి 37 మంది, అదేవిధంగా బీజేపీ నుంచి 8 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక ఎంఐఎం నుంచి 7 మంది సభ్యులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 1 సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొని చర్చలో పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ సమావేశాల్లో అంతా వాడివేడిగా ఒకవైపు ఏం జరుగుతున్న పరిస్థితుల్లో సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఈ శాసనసభ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే నిరవధికంగా వాయిదా పడ్డారు. ఓకే, థ్యాంక్ యూ చారి.